సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ఎవరు కూడా గాంధీ భవన్కి రావద్దు, మీరు డిస్టర్బ్ కావద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఒక 2 నెలల తర్వాత, నేను 2 నెలల తర్వాత ఎందుకు అంటున్నా అనేది అన్ని ఆలోచన చేసి చెప్తున్నా. 2 నెలల తర్వాత ప్రతి సోమవారం ఈయన్నే ఉంటా. నేను ఇప్పుడు హైదరాబాద్లో 2 రకాల పని చేస్తున్నా. ఒకటి, వచ్చే పండుగలకు పైసలు సుధరాయించాలి. 2, ఇప్పటిదాకా పండుగల కోసం పంచిపెట్టిన పైసల కోసం అప్పులు తెచ్చినే కట్టాలి. అప్పులైతే కట్టాలా లేదా? లేదు ఇట్లే అప్పులు చేయమంటారు నన్ను. లేదా నువ్వు చేసి ఇట్లనే అప్పులు చేస్తూ ఉంటే నేను తగాస్తామని చెప్తే అట్లనే సరే. నేను పైసలు సంపాదిస్తే మీకు వచ్చి పెడతా. దొరికినోనికి, అదృష్టం ఉన్నోనికి దొరుకుతాయి, టైం రాశి లేనివానికి దొరుకుతాయి. దొరికేటట్టుగానే ప్లాన్ చేస్తా. ఓకే, ఈ 500 1000 అయితే మామూలే కదా, అదేముంది అది. కాబట్టి కొంత నాకు సొంత అప్పులు ఏముంది చెప్పండి. నేను నా భార్యకు నవరవా డైమండ్ నెక్లెస్ ఇప్పిలేదు, నా పెండ్లానికి ఏమో ఏంటంటారు అది ఇల్లు కట్టిపోయలేదు. ఇప్పుడు కూచి పెళ్లి చేయమంటుంది. ఒకటే చెప్పింది, ఫస్ట్ నువ్వు పైసలు సుధరాయించి పిల్లగాని చూడని చెప్పింది నాకు. ఫస్ట్ దత్తుగాడు 10 రోజులు నిన్న చెప్తున్నాడు వాడు, నాయన నాకు ఒక 60 లక్షలు కావాలి, ఒక బిజినెస్ చేసుకుంటా అన్నాడు. ఇస్తాను 3-4 నెలలు అయింది. నేను వానికి ఎట్లా ఆలోచన వచ్చిందో అని వచ్చింది దానికి. నువ్వు ఒక పండుగ అనుకోని నాకు ఈ రాదు అని అన్నాడు వాడు. అంతే అడిగా. అర్థమైంది ఎవరికైనా? ఏం రాదని అర్థమైందా? ఏం రా శేఖర్, మా శేఖర్ క్లాస్మేట్ అని నువ్వు అనుకుంటున్నావు. నా పరిస్థితి నీ దగ్గరే ఉందిరా నాయన. అదేమన్నాడంటే, దత్తు నువ్వు ఒక పండుగ అనుకోని నాకు ఇచ్చే ఒక 60 లక్షలు నేను చిన్న బిజినెస్ చేసుకుంటా అని అన్నాడు. మన దసరా పండుగ ఖర్చులు ఎంత పెడతాము సేటు? ఈయన ఎక్కడ పోయింది ఆ సేటు? 2 కోట్లు పెడుతున్నాం. సుజాత సేటు ఉన్నాడు కదా, ఎంత అవుతుంది బిల్లు? సౌండ్ సేటు నీ బిల్లు ఎంత అవుతుంది దసరాకు?